శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారికి ఈ వారం గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు రాశి అందే రాహుగ్రహ సంచారం, ఇది చాలా కాలంగా రాశి అందే రాహుగ్రహం ఉండడం వల్ల ఈ రాశి వారు పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. తన స్థాయికి మించినటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల చివరికి నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది వాళ్ళు. సో ఇందులో కొంత అనెతికల్గా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే చట్టానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఎదురవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక రెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తారు, ఎవరో ఒకరు సమయానికి ధనం సహకరిస్తారనే ఉద్దేశంతో ఆ పని మీరు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అనుకున్న విధంగా సమయానికి ఆ ధనం రాకపోవడం వల్ల చాలా కార్యక్రమాలు పెండింగ్ పడడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీకు అటు మీరు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా సరే చాలా పనులు మధ్యలో ఆగిపోయి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఆ చేపట్టిన పనిని పూర్తి చేయకుండా మళ్ళీ ఏదో కొత్త ప్రయత్నం చేయడం మొదలవడం జరుగుతుంటుంది. దానివల్ల మరింత ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే మీరు కొద్దిగా చాలా ప్లాన్గా వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఈ వారమే కాదు, మీరు ఈ డిసెంబర్ 25వ తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలో వాళ్ళందరికీ కూడా ఈ రాహు ఉన్నంత వరకు మీ ప్రయత్నాలు ఈ విధంగా నడుస్తూ ఉంటాయి. ప్రారంభం మాత్రం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుంది, మధ్యలో ఆగిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి కొద్దిగా ప్లాన్గా ముందుకు వెళ్ళడం మంచిది. ఇక ప్రధానంగా ఈ వారం ప్రత్యేకమైన మార్పు ఏంటంటే మరి శుక్ర భగవానుడు. శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు. సప్తమ స్థానంలో కేతు గ్రహంతో కలిసి ఉన్నాడు. ఎవరైతే మీతో కలిసి వ్యవహారం చేస్తున్నారో వారు కంప్లీట్గా మీకు హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంటుంది, వాళ్ళు పక్కగా తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు కుటుంబ సభ్యుల వల్ల, మీరు బాగా నమ్మిన వారి వల్ల, స్త్రీల వల్ల కొన్ని విభేదాలు, కొన్ని అపనిందలు రావడం జరుగుతుంటుంది. ఇమీడియట్గా కొన్ని విషయాలు సెటిల్ చేసేటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా కొంతవరకు మీకు కొన్ని కొత్త సమస్యలు తలపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు, చికాకులు కూడా ఈ సమయంలో ఎదురవుతూ ఉంటాయి. అంటే మీరు అందరికీ సహకరిస్తుంటారు, అన్ని విధాలా వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంటుంది. అదే కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం అది ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు, మీరు, మీ కుటుంబం, మీ భర్త, మీ పిల్లల వరకు ఓకే, అంతవరకే మీరు వాటి మీద దృష్టి పెట్టడం మంచిది తప్ప ఇతర విషయాల మీద మిగతా కుటుంబ సభ్యులు వారి మీద పెట్టడం వల్ల మీరు అటు ఇటు కాకుండా చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో స్త్రీలు ఈ వారం కొన్ని అపనిందలు, కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు కూడా చాలా బలంగా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ వారంలో ఏర్పడినటువంటి రాశి యందు రాహు, సప్తంలో కేతువు, మిగతా గ్రహాలన్నీ కూడా ఒకవైపు ఉండిపోవడం వల్ల ఏర్పడినటువంటి గోచార రీత్యా ఏర్పడిన ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల అటు పర్సనల్ విషయాలు, అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది. వృత్తిపరంగా చాలా బ్రేక్ ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. మరి ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తి కంటిన్యూ చేయాలా, మానేయాలా అన్నటువంటి సందిగ్ధ ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఆ శుక్రుడు చాలా వరకు మీకు ప్రధాన గ్రహం. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇంకా మిగతా గ్రహాల విషయంలో 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు, అలాగే బుధుడు, ఇవి చాలా వరకు మీకు తీవ్రమైనటువంటి విభేదాలు కలిగిస్తూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి చివరి ప్రయత్నంగా మీరు ఈ సమయంలో మీరు ఈ రాహు కేతువులు పూజ ఏదైనా అమ్మవారి దేవాలయంలో కానీ, విఘ్నేశ్వర దేవాలయంలో కానీ, ఏదైనా శివాలయంలో కానీ విధి విధానంగా ఈ పూజ చేసుకుంటే, రాహుకేతువులు పూజ చేయించుకోవడం వల్ల చాలా వరకు కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారు ముందుగా ప్లాన్ చేసుకొని ఆ పని స్టార్ట్ చేసుకుంటే మంచిది తప్ప ఏదో విధంగా ముందుకెళ్ళిపోయి అదే వద్దనుకుంటే మాత్రం మధ్యలో ఇబ్బంది పడడం జరుగుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ,
సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.